0. పూజ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సౌందర్య విధం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 64 కళల్లో సౌందర్య కళ ఒకటి. సౌందర్య పోషణ మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక అంతర్భాగం. గత 25 సంవత్సరాలుగా సహజ సిద్ధమైన తైలాలతో, ప్రాచీన ఆయుర్వేద విధానాలతో ఎంతో మంది అత్వల అందాన్ని పెంపొందించడమే కాక 10,000 మంది పెళ్లికూతులను సైతం అత్యంత అందాల రాసులుగా తీర్చిదిద్దిన హెయిర్ అండ్ కేర్ ఎక్స్పర్ట్ మునిమాలిక గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే స్థూలకాయం అనేది ఒక సమస్యగా మారుతుంది. ఈ స్థూలకాయం ఉన్న వాళ్ళకి అంటే చాలా లావుగా ఉంటూ ఉంటారు చాలామంది, లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందువలన వీళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి? అంటే జనరల్గా ఒబేసిటీ అంటే స్థూలకాయం ఎక్కువగా ఒళ్ళు వచ్చేసి ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆ బాడీ కంట్రోల్ అయ్యేదానికి దానికోసం అనేసి చాలా యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు దానికి ఒబేసిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడము, తర్వాత ఎక్కువ వాకింగ్ చేయడము, జిమ్కి వెళ్ళడము, ఎక్కువగా డైటింగ్ చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే ఆ ఒబేసిటీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు బాడీలో మంచి ఫ్యాట్స్ అన్నీ పోవడము, దాని తర్వాత ఎక్కువగా డైటింగ్ చేస్తారనమాట. అంటే ఆ డైటింగ్ వల్ల ఏంటంటే మన బాడీకి యాక్చువల్గా ఎంత పోషక పదార్థాలు కావాలో అంత తీసుకోవాలి. విటమిన్స్, మినరల్స్, కాల్షియం ఇవన్నీ కరెక్ట్గా అందాలా. అలా తీసుకోకుండా వాళ్ళు తెలియక ఏంటంటే ఫుల్ డైటింగ్ చేస్తే మనకు బాడీ తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ దానివల్ల ఏంటంటే విపరీతంగా బాగా డైట్ చేస్తారంటే ఈ ఫుడ్ తీసుకోరు, అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవి తీసుకోక, వాటర్ ఎక్కువ తాగకుండా ఎక్కువగా డైటింగ్ చేస్తారనమాట. దానివల్ల బాడీలో ఉన్న విటమిన్స్ అన్నీ తగ్గిపోయి దానివల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. మనకు ఒబేసిటీ పోకుండా ఉండేదే కాకుండా మీకేంటంటే ఎక్కువగా హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, రీగ్రోత్ అనేది ఉండదు, కాబట్టి బాల్ హెడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వాకింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా వాకింగ్ చేస్తుంటారు, తర్వాత ఎక్కువగా జిమ్కి వెళ్తూ ఉంటారు అనమాట. ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్ ఖచ్చితంగా హెడ్ బాత్ చేస్తూ ఉండాలండి, ఆయిల్స్ పెట్టుకునేది. అది లేనప్పుడు ఏంటంటే వీళ్ళు జిమ్కి వెళ్ళినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు ఎక్కువగా చెమట పట్టేసి తల్లో, దాంట్లో ఈ పొల్యూషన్ వల్ల డస్ట్ పడ్డము, ఇలాంటి ప్రాబ్లం వల్ల ఏంటంటే డాండ్రఫ్ వచ్చేసి, ఇన్ఫెక్షన్ వచ్చేసి దానివల్ల కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. హెయిర్ రీగ్రోత్ అనేది ఉండదన్నమాట ఆ ఇన్ఫెక్షన్ వల్ల. కాబట్టి ఇలా వాళ్ళందరూ ఏంటంటే జిమ్కి వెళ్ళినా, మీరు కొంచెం బాడీ కోసం కేర్ తీసుకున్నా, ఏం చేసినా కూడా ఫస్ట్ హెయిర్ కేర్ అనేది చేసుకొని తర్వాత బాడీ కేర్ తీసుకుంటే మీకు బాగుంటుందన్నమాట. ఇప్పుడు దానివల్ల ఏంటంటే అందంగా ఉంటారనమాట, శరీరము మంచిగా ఉంటుంది, ప్లస్ హెయిర్ అనేది బాగుంటుంది. ఉట్టి మనకు ఒబేసిటీ తగ్గాల, వెయిట్ తగ్గాల అనేసి ఎలా పడితే అలా చేస్తే హెయిర్ కూడా లాస్ అయిపోయి మళ్ళీ అది రీగ్రోత్ రాక ఇలా బాధపడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఇప్పుడు ఖచ్చితంగా నైట్స్ ఆయిల్ పెట్టుకోవడము, మంది యాంకలం హెర్బల్ హెయిర్ ఆయిల్, తర్వాత హెయిర్ ప్యాక్ వీక్లీ వన్స్ యూస్ చేయడము, మంచి విటమిన్ ఫుడ్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తే మీకు ఆ హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ అయిపోయేసి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట, స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు ఈ స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఎక్కువగా మ్యాక్సిమం అంటే వాళ్ళ ఫోకస్ కానివ్వండి ఎక్కువ వాళ్ళ బాడీ మీదే పెడుతూ ఉంటారు, తగ్గాలి అని ఎక్కువగా చేస్తూ ఉంటారు జిమ్లో కానివ్వండి. ఇలాంటి ప్రభావం అనేది జుట్టు మీద బాగా పడుతుంది అంటారు. అంటే కొంతమందికి మామూలుగా ఇలా చేయడం వల్ల కొంత వస్తూ ఉంటుంది, అంటే వాళ్ళు తీసుకునే మెడిసిన్ కానివ్వండి ఇట్లా కొంత వస్తూ ఉంటుంది. కొంతమంది జనరల్గా ఇంట్లోనే ఉన్న స్త్రీలు కానివ్వండి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి కూడా కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అంటే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా. మరి ధరణిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే చాలా మందికి ఏంటంటే ఒబేసిటీ కారణం ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కొంతమందికి వస్తూ ఉంటుంది, దాని తర్వాత కొంతమంది వాడే మెడిసిన్స్ వల్ల ఎక్కువగా ఒబేసిటీ రావడము. దానికంటే ఏంటంటే ఫుడ్ తగ్గించేస్తారు వాళ్ళు, ఫస్ట్ విటమిన్ ఫుడ్ అలాంటివి తీసుకోవడము. అదే కాకుండా హెయిర్ గురించి పట్టించుకోరనమాట. దానివల్ల ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ చేంజ్ ఉంటుంది, తర్వాత ఆయిల్స్ పెట్టరు, దానికి ప్యాక్స్ పెట్టరు, దానివల్ల కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది అనమాట. అంటే బాడీలో విటమిన్స్ అవన్నీ తగ్గడమే కాకుండా ఆ హెయిర్కు కావాల్సిన పోషణ అనేది ఉండదన్నమాట. మనకంటే మనం తినకపోయినా ఇప్పుడు ఆయిల్స్ నుంచి దాని నుంచి కొన్ని విటమిన్స్ అదంతా హెయిర్కు పోతే ఆ హెయిర్ పల్ప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఆ హెయిర్ పల్ప్ అనేది కరిగిపోయి లూజ్ అయిపోయి ఎక్కువగా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది ఇలా చేస్తే. కాబట్టి రెగ్యులర్గా ఏంటంటే మన ఆయిల్ వార్మ్ చేసి ఆల్టర్నేట్ డేస్ 2 డేస్కి ఒకసారి ఆయిల్ పెట్టుకొని వీక్లీ వన్స్ హెయిర్ ప్యాక్ పెట్టేసి దానికి కావాల్సిన హెయిర్ ఫుడ్ పెట్టి అదంతా పెడితే మీకు ఆ ఎక్సర్సైజ్ చేసుకున్నా, జిమ్కి వెళ్ళినా, ఏం చేసినా కూడా ఒబేసిటీ ట్రీట్మెంట్స్ అవి తీసుకున్నా ఈ కేర్ అనేది కంపల్సరీ తీసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అంటే దానివల్ల ఏంటంటే మీకు ఒబేసిటీ ప్రాబ్లం కాకుండా ఎక్కువగా బట్టతలలు వస్తున్నాయి అన్నమాట ఈ మధ్య. అంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ హెయిర్ పలసపడిపోయి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు హెయిర్ కూడా ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఈ హెయిర్ కూడా ఇట్లా కేర్ తీసుకుంటే మీకు ఆ హెయిర్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది.
ఓకే, అంటే ఇప్పుడు డైట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, జిమ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేడీస్ కానీ జెంట్స్ కానీ హెయిర్ ఫాలింగ్లో జెంట్స్కి వేరుగా ఉంటుంది, లేడీస్కి వేరుగా సెపరేట్గా ఉంటుందా మేడం? ఇద్దరికి ఒకే విధంగా ఊడుతుందంటారా హెయిర్ ఇద్దరికి ఒకటే రకంగా ఊడుతుందండి. కాకపోతే జెంట్స్ కొంచెం స్కాల్ప్ హార్డ్గా ఉంటుంది, లేడీస్కు కొంచెం ఇది ఉంటుంది. అంటే జెంట్స్లో కూడా సాఫ్ట్గా ఉండే వాళ్ళది ఉంటుందన్నమాట. కానీ రెగ్యులర్గా కేర్ తీసుకుంటూ వాళ్ళు ఈ ప్యాక్స్ ఇవన్నీ యూస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఫాలింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. తర్వాత హెయిర్ రీగ్రోత్ అనేది మన ప్రోడక్ట్లో 100% రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే మేడం, మరి ధరణిలో ఇలా స్థూలకాయం ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని హెయిర్ ఫాల్ అయ్యి ఉన్న వాళ్ళకి ధరణిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళ ప్రాబ్లము, వాళ్ళకు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏ ట్రీట్మెంట్ వల్ల ఈ ప్రాబ్లం అయింది, ఎన్ని రోజులైంది వీళ్ళకు ఫాలింగ్ అయ్యి, వీళ్ళ బాడీలో ఎటువంటి విటమిన్స్ తగ్గిపోయిన దాని వలన హెయిర్ ప్రాబ్లం అవుతా ఉంది ఎక్కువగా, రీగ్రోత్ అనేది ఆ ఫోర్స్ అనేది ఓపెన్ ఉందా లేదా అనేది చూసి వాళ్ళకు రీగ్రోత్ వచ్చేదానికి దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రాలేని వాళ్ళకు కూడా ఏంటంటే మనది యాంకలం హెర్బల్ హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్, యాంకలం హెర్బల్ రాయల్ అనమాట. ఈ పేస్ట్, మెడిసిన్ లాంటిది ఇలాంటివి యూస్ చేస్తే మీకు ఖచ్చితంగా హెయిర్ రీగ్రోత్ అనేది ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ రీగ్రోత్ అనేది వస్తుంది, హెయిర్ కూడా ఎదుగుతుంది అనమాట మీకు. ఓకే అండి, మరి మీకు జుట్టుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ లైవ్లో మేడంతో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న లైవ్ నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. అలాగే వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. నేరుగా సంప్రదించాలి అనుకుంటే సంప్రదించవలసిన అడ్రస్ శాంతిబాగ్ అపార్ట్మెంట్స్, BC2 ఆపోజిట్ కంట్రీ క్లబ్ అండ్ లైఫ్ స్టైల్, బేగంపేటలో మీరు సంప్రదించవచ్చు. మరి ధరణి యాంక్లం హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి కానివ్వండి, యాంక్లం హెర్బల్ హెయిర్ ప్యాక్ గురించి కానివ్వండి, అలాగే యాంక్లం రాయల్ గురించి కానివ్వండి, హెయిర్ ఫుడ్ గురించి కానివ్వండి, యాంక్లం ప్రొడక్ట్స్ ఏవైనా కానీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే కనుక ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి దూర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొరియర్ సౌకర్యం ఉంది కాబట్టి ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి తెప్పించుకోవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలైతే కనుక నేరుగా వచ్చి తీసుకోవచ్చు. అలాగే మేడం, ఇప్పుడు చాలామందికి చూస్తూ ఉంటే ఈ హెయిర్ ఫాలింగ్ అనేది బాగా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ స్థూలకాయం ఉన్న వాళ్ళు కానివ్వండి, అలా కాకుండా కూడా ఇంట్లోనే చాలామందికి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వేరే కంట్రీస్లో చూస్తుంటే వాళ్ళు లావుగానే ఉంటారు, వాళ్ళ వాతావరణాన్ని బట్టి వాళ్ళకి అలా ఉంటుంది. మన ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా అంటే వాతావరణ మార్పులు ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయంటారా వాళ్ళకి? ఉంటుందండి. అంటే ఎక్కువగా ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే చలి ప్రదేశాల్లో ఎక్కువగా ఒబెసిటీ వల్ల కొంచెం ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకు ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా హీటర్స్ వాడతారనమాట, రూమ్ హీటర్స్ ఇవి. దానివల్ల ఏంటంటే దానివల్ల కూడా హెయిర్కున్న పల్ప్ ఎక్కువగా కరిగిపోయేసి దానివల్ల కూడా ఇంకా ఎక్కువగా హెయిర్ ప్రాబ్లం ఉంటుందన్నమాట వింటర్లో. జనరల్గా వింటర్లో హెయిర్ ప్రాబ్లం ఉంటుంది, దాంతో ఒబెసిటీ ఉండి ఇలాంటివి ఏదైనా చేస్తే దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. బయట దీనిలలో ఉన్న వాళ్ళకు ఎక్కువ చలి ప్రదేశాల్లో ఉండే వాళ్ళు ఏంటంటే హీటర్స్ వాడతారు, రూమ్ హీటర్స్, అదంతా దానివల్ల హెయిర్ ప్రాబ్లం. మీకు ఎక్కడ ఏ కంట్రీలో ఏ ప్రదేశంలో అయినా కూడా మీకు హెయిర్ ఫాల్ ఉన్నా, మీకు ఒబెసిటీ వల్ల హెయిర్ ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఏంటంటే మన ఆయిల్ జస్ట్ వార్మ్ చేసేసి అది పెట్టుకొని ఆయిల్ మీరు జస్ట్ దాన్ని మసాజ్ చేసుకొని వీక్లీ 3 times ఆయిల్ పెట్టుకొని తర్వాత వీక్లీ వన్స్ ఈ ప్యాక్ యూజ్ చేస్తా మీరు రెగ్యులర్గా కేర్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు హెయిర్ ప్రాబ్లం అంటే ఆ హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. మీకు వచ్చే ఈ వింటర్లో వచ్చే డాండ్రఫ్స్ అన్నీ కంట్రోల్ అయ్యి మీకు హెయిర్ రీగ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ వింటర్లో ఏంటంటే ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది, ఏంటి డాండ్రఫ్ ఎక్కువగా వస్తుంటుంది స్కాల్ఫ్లో. కాబట్టి దానికి కావాల్సిన మాయిశ్చరైజరు, దానికి కావాల్సిన ఫుడ్ అంతా ఈ ఆయిల్స్లో దొరుకుతుంది కాబట్టి మీకు అది రెగ్యులర్గా యూజ్ చేయాలి. దాని తర్వాత మీరు స్కిన్కి కూడా అట్లా కేర్ తీసుకోవాలంటే స్కిన్ కూడా ఎక్కువ డ్రై అయిపోయి అట్లా ఉంటుంది కాబట్టి స్కిన్కి కూడా కావాల్సిన కేర్ తీసుకుంటూ ఉంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతుంది. అలాగే మేడం, మన తదుపరి కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నేను పురుషోత్తం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. అలాగే అండి, మీకున్నటువంటి సమస్య మేడం ఉన్నారు, వివరించండి. హలో, ఏం లేదండి, హెయిర్ ఫాల్ గురించి అడుగుదాం. చెప్పండి. అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. మీ ఏజ్ ఎంత అండి? 43 క్రాస్ అయింది. ఓకే, ఏం చేస్తారు మీరు? జాబ్ చేస్తారా? మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందా? ఏం లేదు. ఎప్పటి నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది? స్టార్టింగ్ అంటే ఒక 10 years అయిపోయింది. 10 years నుంచి హెయిర్ ఫాల్ అవుతుందంటే ఆల్మోస్ట్ మీకు దగ్గర బాల్ హెడ్ వచ్చేసి ఉంటుంది ఇప్పటికి. ఏమండి? హెయిర్ పల్స పడిపోయి ఉంటుంది, మొత్తం బాల్ హెడ్ దగ్గర ఉంటుంది. అవునవును. అంటే ఫ్రంట్ అంతా పోయిందా హెయిర్ మీకు? ఉంది కొద్దిగా, అంటే మొత్తం ఏం పోలేదు, అంటే బోల్డ్ హెడ్ ఏం రాలేదు. కొంచెం హెయిర్ ఉంది, ఒక 25% హెయిర్ ఉంది, 75% పోయి ఉంటుందండి. కొంచెం హెయిర్ ఉంది. అదే అంటే మీరు రెగ్యులర్గా ఈ ఆయిల్ ఇది యూజ్ చేయాలండి. ఈ ఆయిల్ వాడి హెయిర్ ప్యాక్ అవి రెగ్యులర్గా యూజ్ చేస్తే మీకు ఆ హెయిర్ రీగ్రోత్ అనేది మళ్ళీ ఉంటుందన్నమాట ఖచ్చితంగా మన దాంట్లో.
అది రెగ్యులర్గా యూస్ చేయాలి మీరు. అలా యూస్ చేస్తూ ఉంటే మీకు రీగ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ అయ్యి మీకు మళ్ళీ రీగ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరి మీకు జుట్టుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అంటే చుంటు ఉండడం కానివ్వండి, చిట్లిపోవడం, జుట్టు ఊడిపోవడం, హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు, అలా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, అలాగే జుట్టు దృఢంగా లేదు, బలంగా లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, తెల్ల వెంట్రుకలు బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ తగ్గిపోవాలి, ఇలాంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఒకటే ఒక సొల్యూషన్ అండి, ధరణి యాంక్లం హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. ఎక్కువగా హెయిర్ ఆయిల్ రాస్తూ ఉండండి, అలాగే హెయిర్ ప్యాక్ని కూడా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండండి. మరి ధరణి యాంక్లం హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది ఏ విధంగా తయారు చేస్తూ దానివల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయి కూడా ఏవి ద్వారా వీక్షిద్దాం. మా ఈ యాంకిలం ప్రోడక్ట్స్ ప్రకృతి మాత ప్రసాదించిన ఒక వరం లాంటిది. మనకు ప్రకృతి ప్రసాదించిన ఎన్నో రకాల వనమూలికల నుంచి తయారు చేసి మన పూర్వీకులు, మన పెద్దలైన ఎంతోమంది ఋషులు, మహర్షులు, గురువులు ఇచ్చిన దాన్ని ఎంతో సాధన చేసి ఆ వనమూలికలతో తయారు చేసినదే ఈ యాంకిలం హెర్బల్ ప్రోడక్ట్స్. మీరు ఈ యాంకిలం హెర్బల్ హెయిర్ ఆయిల్ యూస్ చేసే దానివల్ల చాలా రకాల మీకు లాభాలు ఉంటాయండి. దీనివల్ల ఏంటంటే జుట్టు ఊడడం తగ్గుతుంది. తర్వాత మీకున్న రకరకాల డాండ్రఫ్లు అనమాట, ఇప్పుడుండే పొల్యూషన్కు దీనికి వచ్చే రకరకాల డాండ్రఫ్లు తగ్గిపోయి దాని తర్వాత జుట్టు ఒత్తుగా పెరగడము, మంచి రంగులో రావడము. దాని తర్వాత మీకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉందన్నమాట, అందరికీ బట్టతలలు వచ్చేస్తున్నాయి. ఆ కారణం వల్ల ఈ మా ఆయిల్ యూస్ చేసిన వాళ్ళకు మీకు తిరిగి రీగ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. నా పేరు నవ్య, నేను సివిల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. సివిల్ ఇంజనీర్ మేమందరం సైట్లో వెళ్ళాలి, డస్ట్లో తిరగాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో నా హెయిర్ ఎలా ఉంటుందో అని చాలా కంగారు పడ్డాను. కానీ ఈ యాంకిలం హెయిర్ ఆయిల్ నాకు ఎప్పుడైతే ప్రోడక్ట్ గురించి తెలిసిందో, యూస్ చేయడం స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి నాకు ఈ టెన్షన్స్ ఏమీ లేవు. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ హెయిర్ అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంది. బయటకు వెళ్ళినప్పుడు అందరూ నా హెయిర్ని చూసి ఇలా అడిగినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ హెర్బల్ హెయిర్ ప్యాక్ అనేది దీంట్లో రకరకాల ఆకులు, పూలు ఇవన్నీ వేసి మేము తయారు చేస్తామన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చే వనమూలికలతో చేసే ఈ హెర్బల్ హెయిర్ ప్యాక్ యూస్ చేసే దానివలన మీకున్న తలలో ఉన్న సమస్యలు తగ్గడమే కాకుండా చుండు లాంటి సమస్యలు, తర్వాత హెయిర్ ఫాలింగ్ ఇలాంటివన్నీ తగ్గి హెయిర్ హెల్తీగా వచ్చి చాలా అందంగా గ్లాసీగా వచ్చేసి చాలా షైనింగ్ వచ్చేస్తుంది అనమాట. నా పేరు నిరూప, నేను హార్డ్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను మలేషియాలో ఉంటాను. హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల కూడా ఏంటంటే హెయిర్ బాగా షైన్ అవుతుంది, గ్లోగా వస్తుంది. అందరూ కూడా బాగా షైన్ అవుతుంది, ఇంత సిల్కీగా ఉంది అని చెప్పి అందరూ అడగడం కూడా మొదలెట్టారు. సో ఇదంతా ఈ హెయిర్ ప్యాక్ వాడడం వల్ల అండ్ ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్లనే. ఈ హెయిర్ ఫుడ్ అనేది ఒకలాంటి హెన్నా, దీన్ని ఈజిప్టియన్ వాళ్ళు హెయిర్ కలర్ అనేసి అంటారంట, హెయిర్ డై అని కూడా యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ హెన్నా అనేది చాలా మంచిది మనకు, అంటే బాడీలో హీట్ తగ్గిస్తుంది. దాని తర్వాత తలనొప్పులు ఇలాంటివన్నీ తగ్గిపోతుంది ఆ హెన్నా యూస్ చేసే దానివల్ల. అదే కాకుండా హెయిర్కు కావాల్సిన ఫుడ్, అంటే ఆ హెయిర్కు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందడమే కాకుండా ఆ హెయిర్ అందంగా, ఆరోగ్యకరంగా, పొడుగ్గా పెరిగేదానికి ఈ హెన్నా అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అదే కాకుండా దీనివల్ల మీకు జుట్టు ఊడడం తగ్గుతుంది, తర్వాత జుట్టు ఎదిగేదానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నా పేరు దీపిక అండి. నేను బై ప్రొఫెషన్ ఒక ఫ్యాషన్ డిజైనర్ని. నేను యాంకిలం హెన్నా ప్రోడక్ట్ 15 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. దీనివల్ల నా హెయిర్ ఫాల్ తగ్గింది, నా హెయిర్ హెల్దీగా అయింది, గ్లాసీగా అయింది, చాలా సిల్కీనెస్ వచ్చింది. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇప్పటి వరకు. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలా అంటే మా యాంకిలం హెర్బల్ హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాకు, హెయిర్ ఫుడ్ ఖచ్చితంగా యూస్ చేయాలండి. మీకు అందము, ఆరోగ్యము, మీకు సక్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆయిల్ యూస్ చేసే దానివల్ల మీకున్న సమస్యలన్నీ తగ్గిపోయి మీ అందమైన హెయిర్తో ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్గా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆయిల్ని యూస్ చేయండి.
మరి చూసారు కదండి, అందమైన హెయిర్ మీకు కావాలి అనుకుంటే ధరణి యాంక్లమ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ని యూస్ చేస్తూ ఉండండి. హెయిర్ ప్యాక్ని కూడా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండండి. మరి ఏవీలో చూసారు కదండి వాళ్ళ జుట్లు ఎంత పొడుగ్గా ఉన్నాయో. మరి మీకు కూడా అలాంటి హెయిర్ కావాలి అనుకుంటే ధరణి యాంక్లమ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ని యూస్ చేయండి. అలాగే హెయిర్ ప్యాక్ని యూస్ చేయండి. రాయల్ కూడా యూస్ చేస్తూ ఉండండి. ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోయి నిదానంగా రీగ్రోత్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతూ ఉంటుందండి. మరి పట్టదల ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, చక్కగా రాయల్ యాంక్లమ్ ప్రొడక్ట్స్ ఆ ప్యాక్ ఉంటుందండి. ఆ ప్యాక్ని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే కనుక చక్కగా మీకు హెయిర్ రావడం మొదలవుతుంది. హెయిర్ రీగ్రోత్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందండి. మరి ఎవరికైనా కానీ డాండ్రఫ్ బాగా ఉంది, జుట్టు ఊడిపోతోంది, దృఢంగా లేదు, బాగా పలచబడిపోయిన జుట్టు, ఇలాంటి సమస్యలు ఎలా ఉన్నా కానివ్వండి ధరణి యాంక్లమ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ని యూస్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండండి. మరి యాంక్లమ్ ప్రొడక్ట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి యాంక్లమ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు తెప్పించుకోవచ్చు. అలాగే దూర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరికీ కూడా కొరియర్ సౌకర్యం ఉంది కాబట్టి ఎవరైనా కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలైతే కనుక నేరుగా సంప్రదించవచ్చు. ట్రీట్మెంట్ కోసం అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే నేరుగా సంప్రదించాలి అనుకుంటే సంప్రదించవలసిన అడ్రస్ శాంతిబాగ్ అపార్ట్మెంట్స్ BC2 ఆపోజిట్ కంట్రీ క్లబ్ అండ్ లైఫ్ స్టైల్ బేగంపేటలో మీరు సంప్రదించవచ్చు. మేడం అదేవిధంగా ఇప్పుడు చాలా మందిలో చూస్తుంటే వింటర్ సీజన్ వచ్చేసిన తర్వాత చాలామందికి హెయిర్ అంటే డాండ్రఫ్ అనేది ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే కొంతమందికి అసలు డాండ్రఫ్ ఉందో లేదో అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కొంతమంది చూస్తుంటే వాళ్ళకి కొంచెమే కదా డాండ్రఫ్ అని చాలా వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వింటర్ సీజన్లో బాగా ఎక్కువ అవుతుందంటారా? కొంచెం లైట్గా ఉన్న వాళ్ళందరికీ, స్టూడెంట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, లైట్గా ఉన్న వాళ్ళకి ధరణి యాంక్లమ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల అది తగ్గిపోతుందంటారా? ఖచ్చితంగానండి. వింటర్లో కంపల్సరీ ప్రతి ఒక్కరికి డ్రై అయిపోతుంది. అంటే స్టార్టింగ్ ఈ వింటర్ వల్ల ఏంటంటే మన చర్మం డ్రై అయిపోతుంది. అంటే చర్మంలో ఉన్న మాయిశ్చరైజర్, తడి శాతం మొత్తం డ్రై అయిపోవడం వల్ల అది ఎక్కువగా పొడిగా రాలుతూ డాండ్రఫ్ స్టార్ట్ అవుతుంది. దానికి వెంటనే మనం కేర్ అనేది తీసుకున్నామంటే అది ఎక్కువ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మనం అట్లా వదిలేసామంటే అది ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయి ప్యాచెస్ డాండ్రఫ్గా రావడము, అది రకరకాల డాండ్రఫ్లుగా తయారవుద్ది. కాబట్టి రెగ్యులర్గా ఈ ఆయిల్ అనేది యూస్ చేసినప్పుడు దీంట్లో ఉన్న హర్బ్స్, దీంట్లో ఉన్న ఆయిల్స్లో ఉన్న చాలా రకాల హర్బల్స్తో చేసింది కాబట్టి ఇది ఆయిల్స్ అన్ని, మినరల్స్ అన్నీ ఉంటుంది అనమాట. విటమిన్స్ అన్నీ ఉండేదాని వలన ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయి ఆ స్కాల్ఫ్ అనేది డ్రై అయింది, తగ్గి అది మంచి దానికి మాయిశ్చరైజర్ వచ్చేసి ఆ డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయేసి మీకు ఫాల్ అవ్వడం తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, నెక్స్ట్ హెయిర్ రీగ్రోత్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది అనమాట. కాబట్టి రెగ్యులర్గా ఆయిల్ అనేది యూజ్ చేయాలండి. అలాగే మన తదుపరి కాల్ అవుతున్నారు మేడం, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమలాపురం నుంచి చేస్తున్నాను. అలాగే మీకున్నటువంటి సమస్య మేడం ఉన్నారండి, వివరించండి. హలో, జుట్టు బాగా పోతుందండి ఎక్కువగా. చెప్పండి. ఎదగట్లేదు, అలా కొద్దిగానే ఉండిపోయిందండి. మీ ఏజ్ ఎంత అండి? 30 అండి. ఏం చేస్తారు మీరు? ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారా? ఎప్పటి నుంచి ఊడుతుంది మీకు హెయిర్ ఇట్లా? అలా చాలా మట్టి చూస్తుందండి, కొంచెం పర్వాలేదు అనుకున్నా మళ్ళీ వడ్డం మొదలవుతుందండి. ఎప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిందండి? 1 నెలల మట్టించండి. 3 నెలల నుంచా? అంటే ఈ మధ్యలో ఏమన్నా హెల్త్ ప్రాబ్లం అట్లా ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదండి. చిట్లిపోయిందా హెయిర్ మీకు బాగా? కొంచెం కొద్దిగా సుఖల్ని బాగా కొంచెం పగిలినట్టుగా పగిలినట్లు రావడము, హెయిర్ డ్రై అయిపోయి హెయిర్ కట్ అయిపోవడము అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. రూట్లో నుంచి వస్తుందమ్మా హెయిర్? హలో, హెయిర్ మీకు రూట్లో నుంచి వచ్చేస్తుందా? పైన కొంచెం పలస పడిపోయింది. ఓకే, ఏంటంటే అది మీకు డ్రై డాండ్రఫ్ అంటే హెయిర్ డ్రై అయిపోయింది అనమాట. డ్రై అయిపోయి అది డాండ్రఫ్ వల్ల ప్లస్ అది ఎంత హెయిర్లో జీవం లేకుండా అలాగైపోయింది హెయిర్. దానివల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి విటమిన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ క్యారెట్స్, మీరు క్యాబేజీ, తర్వాత కరివేపాకు, మునగాకు, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివన్నీ విటమిన్స్, మీకు హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఉండేవి తీసుకుంటూ మీరు ఈ ఆయిల్ అనమాట మంది యాంకలం హెర్బల్ హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్ రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే మీకు ఆ హెయిర్లో తడి వచ్చేసి ఆ డ్రై అయిపోయిన హెయిర్ అంతా తగ్గిపోయి మీకు మళ్ళీ ఆ హెయిర్కు జీవకళ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఆ హెయిర్ చిట్లిపోయిన హెయిర్ అంతా తగ్గిపోయి మీకు మళ్ళీ మొత్తం రీగ్రోత్ అనేది వస్తుంది. అంటే హెయిర్ ఊడిపోయిన హెయిర్ మళ్ళీ మొలుస్తుంది. ఆ మొలవడమే కాకుండా మీకు హెయిర్ కూడా పెరుగుతుంది అనమాట కింద. అంటే గ్రోత్ అనేది వస్తుంది అనమాట హెయిర్కు. కాబట్టి రెగ్యులర్గా ఆయిల్ వీక్లీ 2 యూస్ చేస్తూ వీక్లీ 1 ప్యాక్ యూస్ చేస్తూ ఉంటే మీకు ఆ హెయిర్ ప్రాబ్లం తగ్గిపోయి మీకు మంచి షైనింగ్తో గ్లాసీ హెయిర్ అనేది మీకు వచ్చేస్తుందండి.
కాల్ చేసినందుకు ధన్యవాదాలండి మేడం. ఇప్పుడు కాల్ కూడా చూసుకుంటూ ఉంటే కొంతమందికి తెలిసో తెలియకో అంటే పేపర్లో వేసినవి కానివ్వండి, అంటే బయట కొంతమంది చెప్తూ ఉంటారు, ఇలాంటి చిట్కాలన్నీ కూడా పాటించి హెయిర్ మంచిగా ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ పాడు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. హెయిర్ అంటే ఇప్పుడు కాలర్ కూడా జుట్లు బాగా ఊడిపోవడం కానివ్వండి, ఇలాంటివి ఏవి పడితే అవి చేస్తూ ఉంటారు. దీనివల్ల హెయిర్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? అంటే మన హెయిర్ ఏంటి అని చూస్తే చిట్కాలు అనేటివి చిట్కాలు లాగానే ఉంటాయండి. అంటే అది కరెక్ట్గా తెలిసి ఆ కాంబినేషన్ తెలిసి ఉండి మనం యూజ్ చేసినప్పుడే అవి మనకు సూట్ అవుతుంది అనమాట. అంటే ఆ చిట్కాలు కొన్ని మంచివే చెప్తారు, కానీ అది ఏ హెయిర్లో కూడా ఏంటంటే వెంట్రుకలు అంటే వెంట్రుకలు అనుకుంటారు. వెంట్రుకల్లో కూడా డ్రై హెయిర్, కాంబినేషన్ హెయిర్, స్కిన్ ఎట్లా ఉంటుందో రకరకాలుగా హెయిర్లో కూడా అలాగే ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఆ హెయిర్ని అనేది చూసి మనం దానికి కావాల్సింది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు జనరల్గా ఏమిటంటే ఉట్టి ఎగ్ పెట్టేసేయండి, కోడిగుడ్డు పెట్టేయండి, ఉట్టి వైట్ది ఒక్కటే పెట్టాలా, ఎల్లో పెట్టకూడదు అనేసి అందరు అంటారు. కానీ వైట్ది ఒక్కటి ఎవరికి పెట్టాలా, అది ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళకు, అలాంటి ఉన్న వాళ్ళకు కొన్ని కాంబినేషన్స్తో అది పెడితే సూట్ అవుతుంది అనమాట. కానీ అదే డ్రై హెయిర్ వాళ్ళకు ఆ ఉట్టి ఎగ్ ఒకటే పెట్టారనుకోండి, దానివల్ల ఇంకా డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, హెయిర్ చిట్లిపోతుంది అనమాట. కాబట్టి మనం ఏంటంటే మనం ఎవరికి అది ఒక స్కిన్ ట్రీట్మెంట్ అయినా హెయిర్ ట్రీట్మెంట్ అయినా ఏదైనా కూడా వాళ్ళది ముందు ఏ టైప్ స్కిన్, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఎలాంటి కాంబినేషన్స్తో ఇవ్వాలా అనేది చూసి ఇస్తే దానికి కరెక్ట్ రిజల్ట్ వస్తుందండి. కానీ ఇప్పుడు మీరు అనుకోవచ్చు అనమాట, మళ్ళీ మీరు ఏది అడిగినా కూడా ఆయిల్ ఒక్కటే చెప్తున్నారని. అంటే మా ఆయిల్ ఏంటంటే మీరు ఏ టైప్ హెయిర్ ఉన్నా కూడా, అంటే డ్రై హెయిర్ కానీ డాండ్రఫ్ కానీ ఏది ఉన్నా అంటే దాని కాంబినేషన్స్తో మేము అలా తయారు చేసి, అంటే అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్కు ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా ఏ టైప్ హెయిర్ ఉన్నా కూడా వాళ్ళకు సూట్ అయ్యేటట్టు మేము ఆ కాంబినేషన్స్తో చేసాం. కాబట్టి అందరు అట్లా యూజ్ చేయొచ్చు. అది ఏంటంటే మనం ఏదైనా చేసేటప్పుడు ముందు మన స్కిన్ ఏంటి, మన హెయిర్ ఏందని చూసి దాన్ని బట్టి మనం ఆ కాంబినేషన్స్లో యూజ్ చేస్తే మనకు ఆ ప్రాబ్లం ఉండదండి. లేకుండా తెలియకుండా ఎట్లా అంటే చేస్తే మొత్తం హెయిర్ ఊడిపోవడము, డ్యామేజ్ అవ్వడం అవన్నీ ఉంటుంది. ఓకే, అంటే అందరికీ కూడా అన్ని ప్రాబ్లమ్స్కి అంటే హెయిర్కి సంబంధించిన అన్ని చిట్కాలు కూడా అందరూ పాటించడానికి లేదు. అంటే ఇప్పుడు ఒక వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తామో, హెయిర్కి సంబంధించిన కూడా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి అలా వెళ్తాం. అంటే కంపల్సరీ ఇప్పుడు షుగర్ ఎత్తుకుంటే ఆ షుగర్లో కూడా బ్లడ్ షుగర్ ఉంటుంది, ఇంకో షుగర్ ఉంటుంది, అట్లా దాంట్లో ఎందుకు వచ్చిందని దాన్ని బట్టి ఆ డాక్టర్ ఎంత పర్సెంట్ మెడిసిన్ వేసుకోవాలా, ఎంత తీసుకోవాలా, ఏ దానికైనా చెప్తారో. అలాగే ఒక హెయిర్ కానీ స్కిన్కి కానీ అది డ్రై అయిపోయింది, హెయిర్ ఊడిపోతుందంటే అందరికీ ఒకటే దాంట్లో ఊడిపోదు అనమాట. ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం వలన ఊడుతుంది. వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వల్ల కావచ్చు, వాళ్ళు ఉండే ఏరియాని పట్టి ఉండొచ్చు, వాళ్ళు వాడే వాటర్ ఉంటుంది, కొంతమందికి విపరీతమైన టెన్షన్లు ఉంటాయి, కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్, వాళ్ళు వేసుకునే మెడిసిన్స్, అలా వాళ్ళకి ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఊడుతుంది అని ముందు కనుక్కొని దాన్ని బట్టి మనం ఏదైనా తీసుకోవాలి. అలాగే మేడం, మన తదుపరి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? సునీత గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అలాగే సునీత గారు, మేడం ఉన్నారండి, సమస్య వివరించండి. హలో హలో చెప్పండి. చెప్పండి. ఎంత మా ఏజ్ ఎంత? పాప ఏజ్ ఎంత? 14 years. పొడి పొడిగా రాలుతుందా? 6 months నుంచి. ఓకే, 14 years. తల్లో దురద కూడా ఉందా బాగా పాపకు? పింపుల్స్ కూడా స్టార్ట్ అయ్యావమ్మా ఫేస్ మీద, నుదుటి మీద, వీపు మీద? ఉట్టి దురద ఓకే ఓకే, అది మీకు పౌడర్ డాండ్రఫ్ అనమాట. దానివల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంది. మీరు ఏంటంటే పాపకి ఎక్కువ వాటర్ తాగించండి, వాటర్ ఎక్కువ తాగాల. తర్వాత ఏంటంటే మీరు రెగ్యులర్గా ఆయిల్ యూస్ చేయాలమ్మా. ఆయిల్ అనేది యూస్ చేస్తూ ఉంటే మీకు ఆ పొడిలాగా పడేది, ఆ చుండు తగ్గిపోతుంది, ఆ హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతుంది, హెయిర్ రీగ్రోత్ అనేది మళ్ళీ వస్తుంది. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి వెంటనే మీరు ఆయిల్ యూస్ చేయండి. ఆయిల్ యూస్ చేసినప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది. తర్వాత ఎక్కువ ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ పెట్టడము, వాటర్ ఎక్కువ ఇవ్వడము చేయండి. దానివల్ల కూడా ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ డ్రై అయిపోతుంది మీ పాపకు, బాడీ హీట్ వల్ల ఎక్కువ డ్రై అయిపోయి ఎక్కువగా పౌడర్ డాండ్రఫ్ వస్తూ ఉంది. అంటే ఆ చర్మానికి ఉన్న తడి శాతం తగ్గిపోతూ ఉందన్నమాట, మాయిశ్చరైజర్ లేకుండా. కాబట్టి ఎక్కువ వాటర్ అవి తీసుకుంటూ ఈ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటే, మీరు రెగ్యులర్గా వారానికి ఒక 3 సార్లు ఆయిల్ పెడుతూ 2 సార్లు తలస్నానం చేయిస్తూ అలా ఉంటే మీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి మేడం. మా ప్రేక్షకులందరికీ కూడా ఈ వింటర్లో ఉపయోగపడేట్టుగా, అంటే వింటర్లో చాలా మందికి స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి అలా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో చేసుకునే విధంగా ఒక మంచి టిప్ తెలియచేయండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికైనా అంటే అబ్బాయిలకు కావచ్చు, అమ్మాయిలకు కావచ్చు, ఎవరికైనా కూడా యూజ్ చేయొచ్చు.
అంటే ఈ వింటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా బాడీ డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి రెగ్యులర్గా మనం దాన్ని తైలమర్దనలు చేస్తూ ఏదో ఒక ప్యాక్ పెట్టి దాన్ని చేస్తూ ఉంటే దానివల్ల ఏంటంటే ఆ స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ అనేది ఆ పొట్టుగా వచ్చేది ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా ఎక్కువగా ఈ వింటర్లో ఎక్కువగా బాధపడే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5-6 ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు, తర్వాత ఒక 4 స్పూన్ల బియ్యము 2 వేసి కొంచెం నానపెట్టండి. ఒక 2-3 అవర్స్ నానిన తర్వాత దాన్ని పాలు అంటే ఆవు పాలలో వేసి దాన్ని బాగా రుబ్బేసి అది మీరు యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ స్కిన్ మీద దాన్ని పెట్టి స్క్రబ్ లాగా యూస్ చేయాలన్నమాట. అంటే మన నలుగు పిండి పెట్టుకున్నట్లు పెట్టుకోవడము, ఫేస్కు బాడీకి అంతా యూస్ చేయొచ్చు. అది అలా మసాజ్లా చేసుకునేసి మీరు స్నానం చేస్తూ ఉంటే దానివల్ల మీకు ఆ స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ అంతా పోతుందన్నమాట. ఆ డెడ్ స్కిన్ పోయి ఆ ముడతలు తగ్గుతుంది. తర్వాత ఏంటంటే మీకు ఆ స్కిన్లో గ్లో అనేది వస్తుంది డెడ్ స్కిన్ పోయినప్పుడు. ఈ ఆల్మండ్స్లో ఉండే విటమిన్ ఈ ఆయిల్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల స్కిన్ ముడతలు రాకుండా ఉంటుంది చలికి. ఈ బియ్యంలో ఉండే బి కాంప్లెక్స్లు తర్వాత మీకు ఏంటంటే ఆ పౌడర్ స్క్రబ్ లాగా యూజ్ అయ్యి ఆ డెడ్ స్కిన్ అంతా పోతుంది. మీకు ఎందుకు ఆవు పాలు చెప్తుందంటే విటమిన్ డి ఇవన్నీ ఎక్కువ ఉంటుంది ఆవు పాలల్లో. అది దానివల్ల ఈ 3 కాంబినేషన్లో చేసినప్పుడు ఏంటంటే మీకు మంచి గ్లో వచ్చి ఆ డెడ్ స్కిన్ పోతుంది. కాబట్టి ఈ 3 కాంబినేషన్లో యూజ్ చేయాలన్నమాట. మీకు ఆవు పాలతో చేస్తే 100% డిఫరెన్స్ ఉంటుంది. అది మామూలు పాలతో చేస్తే చాలా తక్కువ % ఉంటుంది అనమాట. అట్లా కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్లో యూజ్ చేసినప్పుడే దానికి మీకు ఏ టిప్ యూజ్ చేసినా ఏది యూజ్ చేసినా 100% రిజల్ట్ ఉంటుందండి. ఓకే అండి. మరి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వింటర్లో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, అలా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా పాలు అలాగే బాదం పప్పులు ఉంటాయి కదా, బాదం పప్పులను అలాగే బియ్యం కూడా నానపెట్టుకోండి. తర్వాత పాలు, ఈ మూడింటిని ఆవు పాలు ఎక్కువగా దొరికితే కనుక ఆవు పాలు యూజ్ చేసింది, ఎందుకంటే చాలా శ్రేష్టమైనవి కాబట్టి మేడం కూడా తెలియజేశారు ఎన్ని యూజ్ ఉంటాయో. కాబట్టి కాంబినేషన్లో వాడితేనే దానికి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మ్యాక్సిమం % ఆవు పాలు యూజ్ చేయండి. ఈ 3 మిక్స్ చేసి చక్కగా స్క్రబ్ లాగా చేసుకుని తర్వాత వాష్ చేసుకోండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మా పూజ టీవీ ప్రేక్షకులకు అందించి మా ప్రేక్షకులు ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాలు తెలియజేశారు. అదేవిధంగా మంచి టిప్ని కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. మరి మేడం వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోగలరు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలైతే కనుక అపాయింట్మెంట్స్ తీసుకోవాలి, నేరుగా సంప్రదించాలి అనుకుంటే సంప్రదించవలసిన అడ్రస్ శాంతిబాగ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ కంట్రీ క్లబ్ అండ్ లైఫ్ స్టైల్, బేగంపేటలో మీరు సంప్రదించవచ్చు. మరి చూశారు కదండి, ఇది ఇవాల్టి సౌందర్యవేదం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ధరణి హెర్బల్ హెయిర్ అండ్ బ్యూటీ కేర్ వారి యాంక్లం హెయిర్ ఆయిల్ 25 సంవత్సరాలు వివిధ రకాల వనమూలికలపై పరిశోధన చేసి పరిశ్రమించి శ్రీమతి మునిమాలిక గారు రూపొందించిన ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ యాంక్లం హెయిర్ ఆయిల్. ఈ యాంక్లం హెయిర్ ఆయిల్ వాడితే డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాలింగ్ చిటికెలో మటుమాయమవుతాయి. ఆరోగ్యకరమైన హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇంత అరుదైన ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ కేవలం 300 రూపాయలకే మీకు లభ్యమవుతుంది. అరుదుగా లభించే ఈ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9177891914 మరియు 998555945990.